దేశంలో మధుమేహం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 10 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు ఐసీఎంఆర్ చెప్పింది. 2045 నాటికి 12 కోట్లకు చేరతారని అంచనాలున్నాయి. ప్రతి ఇద్దరిలో ఒకరికి రక్తంలో అసాధారణ గ్లూకోజ్ స్థాయిలు ఉన్నట్లు థైరోకోర్ అధ్యయనంలో తేలింది. గతేడాది దేశవ్యాప్తంగా 19.66 లక్షల మంది HbA1c ఫలితాలను థైరోకోర్ సంస్థ విశ్లేషించింది. అందులో 49.43% మంది రక్తంలో అసాధారణ గ్లూకోజ్ స్థాయిలను కలిగి ఉన్నట్టు గుర్తించారు. 22.25% మంది ప్రీ డయాబెటిక్ దశలో ఉండగా 27.18% మంది మధుమేహంతో బాధపడుతున్నట్టు తేలింది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆహారంలో బియ్యాన్ని అధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాలు మధుమేహం, ప్రీ డయాబెటిస్ ముప్పు అధికంగా ఉన్నట్టు పరిశోధకులు స్పష్టం చేశారు. గోధుమ ఆధారిత ఆహారాలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో తక్కువ ప్రాబల్యం ఉన్న రేటును ఉన్నట్టు వివరించారు. 18 నుంచి 35 ఏళ్ల యువతలో ప్రీ డయాబెటిక్ ప్రాబల్యం అధికంగా ఉండగా 36 నుంచి 65 సంవత్సరాల వారిలో వ్యాధి ప్రభావం వృద్ధి చెందుతోంది. క్రమం తప్పకుండా స్క్రీనింగ్లు నిర్వహించడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటించినట్టయితే వ్యాధిని నివారించవచ్చని థైరోకేర్ సూచించింది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవడంతో పాటు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ, ఒత్తిడి నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక ప్రపంచ మధుమేహ రాజధానిగా భారత్ ఉండడానికి హానికరమైన ఆహార అలవాట్లే ప్రధాన కారణమని ఐసీఎంఆర్ గతంలోనే స్పష్టం చేసింది. సమోసా, పకోడీ, చిప్స్, నూడిల్స్ ఇలా మార్కెట్లో లభించే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్తో మధుమేహం ప్రమాదం పెరుగుతున్నట్టు తేల్చింది.